ఇప్పుడు జనరల్‌గా తీసుకుంటే చాలా వరకి వశీకరణం అని చెప్పేసి, లేకపోతే మరుగుమందు పెట్టడం వల్ల సో, ఇట్లా సమస్యలతోని మేము బాధపడుతున్నాం అని చెప్పేసి కొంతమంది చెప్పడం జరుగుతుంది. వాటికి విరుగుడు అని కూడా ఉంటుందని చెప్తున్నారు. ఉంటది. అది నిజంగానే ఉన్నాయా అసలు? ఉన్నాయి, నిజంగా ఉన్నాయి అమ్మ, వాస్తవంగా? ఉన్నాయి. మరుగుమందు ఉంది, వశీకరణం ఉంది, అన్నీ ఉన్నాయి. కొంతమంది చేస్తారు. అర్థమైందమ్మా? అంటే వశీకరణం అంటే ఏం చేస్తారు? వశీకరణం అంటే అమ్మ, కొంతమంది భర్త మాట వినకపోతే భార్య అనేది కంపల్సరీగా వశయం చేసుకుంటుంది. ఆ భర్తను వశయం చేసుకోవాలనుకుంటుంది. కొంతమంది ఆ వశయం కూడా కాదు, మరుగుమందు పెడితే నా భర్త నా మాట వింటాళ్ళేమో అనుకుంటుంది. కానీ మరుగుమందు డేంజర్. మరుగుమందు ఎప్పటికీ పెట్టకూడదు, వాళ్ళ ప్రాణానికి ప్రమాదం అవుతుంది. అర్థమైందమ్మా? వశీకరణం అనేది వాళ్ళకి పెట్టకుండా పుయ్యకుండా మనం చేసేది వశీకరణం. అది చాలా మంచిది. వశీకరణం అనేది దైవ సృష్టి మూలంగా వచ్చేది వశీకరణం. ఒక మందు ద్వారా మనిషి లొంగేది అది వేరే, మరుగుమందు. మరుగుమందులు ఉన్నాయమ్మా, కానీ పెట్టకూడదు, పెట్టేటోళ్ళు తప్పు. ఒక వశీకరణం అనేది ఖచ్చితంగా చేసుకోవచ్చు. అది కూడా అయ్యే వశీకరణాలు కొన్ని ఉంటాయి, కాని వశీకరణాలు కొన్ని ఉంటాయి. ప్రతిదానికి ఆశపడి నాకు కావాలంటే వశీకరణం కాదు, కొన్నిటికే ఖచ్చితంగా అవుతుంది, దాన్నే చేసుకోవాలి. నేను చేసే వశీకరణాలలో కూడా కొన్ని వశీకరణాలు పద్ధతి ప్రకారం ఉంటేనే నేను చేస్తాను. అమ్మవారు నన్ను కరుణిస్తేనే నేను చేస్తా. అమ్మవారు నేను కరుణించకపోతే నేను చేయను కొన్ని వశీకరణాలు. అర్థమైందమ్మా? కొన్ని వాళ్ళ స్వార్థం కోసం చేసుకునేవి కొన్ని ఉంటాయి, కొన్ని బాధతో చేసుకునేవి కొన్ని ఉంటాయి. బాధతో చేసే వశీకరణం భగవంతుడు కూడా దాన్ని కరుణిస్తాడు. కావాలని ఆశతో చేసుకునే వశీకరణం అది కరుణించడు, దేవుడు కరుణించడు.